మ్యామ్ హాయ్. సినిమా మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుందా? అంటే మొత్తం టీజర్ చూస్తేనే బోల్డ్ అని కనిపించాయి. లేదు మ్యామ్, పార్షియల్లీ ఉంటుంది. బట్ ఒక టీజర్లో మీకు ఏదైతే ఒక సైక్ ఎమోషన్ వచ్చిందో ఆ ఎమోషన్ అయితే ఉంటుంది మ్యామ్. అండ్ ఎడిట్ ప్యాటర్న్ కూడా వీడి క్యారెక్టర్ ఎలా అయితే సైక్ అయ్యి హౌ హీ సెటిల్స్ ఇన్ లైఫ్ బికాస్ ఆఫ్ ద గర్ల్, ఎడిట్ ప్యాటర్న్ కూడా ఇన్ సింక్ విత్ ద స్క్రీన్ ప్లే అలా అవుతుంది మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ మ్యూజిక్ కూడా అలాగే అవుతుంది. ఏం బ్రో? సో స్మరణ్ ఆల్సో ప్లేడ్ అ హ్యూజ్ రోల్. ఇంకోటి ఎడిట్ ఇలా ఉంది, ఫామ్ ఇలా ఉంది, కొత్తగా ఉంది. బట్ ఆల్సో అందరు ఆడియన్స్కి నచ్చేటట్టు చాలాసార్లు రీసెర్చ్ చేసాం. ఒక స్టార్టప్లో ఒక ప్రోడక్ట్ని ఎట్లయితే రీసెర్చ్ చేసి బయటికి తీసుకొస్తామో దీన్ని అట్లనే చేసినామండి. ఇక్కడ కూడా వీ డిడ్ అ లాట్ ఆఫ్ స్క్రీనింగ్స్. ఆ స్క్రీనింగ్స్లో ఫీమేల్ ఆడియన్సెస్, మేల్ ఆడియన్సెస్ ఆల్ అక్రాస్ ఏజ్ గ్రూప్స్ టెస్ట్ చేసినాం. టీజర్ రిలీజ్ అయింది కదా, నాకు ప్రొడ్యూసర్లు అప్పుడే ఫోన్ చేస్తున్నారు మామ. నాకు కూడా ఇప్పి ప్లీజ్ ఛాన్స్. ఓకే, సాయి సిద్ధార్థ్ని హ్యాండిల్ చేయబోయే హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? మ్యామ్ ఐ థింక్ షీల్ ఆన్సర్ ఇట్ బెటర్. చాలా బాగుండబోతుందను. ఏంట్రా ఆలోచిస్తున్నావు, చెప్పు. I think maybe you can explain it better more than me. వీడు దర్శక బీభత్స, దర్శక నీచ. సో శ్రవ్య క్యారెక్టర్ ఐ టెల్ రియాక్షన్స్ కొన్ని ఇండస్ట్రీలో పెద్ద పేరు చెప్పొచ్చా? ఓకే చెప్పా. సో ఫస్ట్ బిఫోర్ వచ్చే ముందు 2 లెవెల్స్లో స్క్రీనింగ్ జరుగుతుందండి. ఒకటి రెగ్యులర్ ఆడియన్స్, ఇంకోటి ఇండస్ట్రీలో కొనేటప్పుడు చూపించడం. అప్పుడు ఇంకా చాలా కఠిన నిజాలు బయటపడతాయి. సో అవన్నీ తట్టుకొని ఇంకా బెటర్ చేసాం. ఓకే, సో ఆ బెటర్ చేసే ప్రయాణంలో మోస్ట్ ఎవిడెంట్గా చాలామంది ఆ క్యారెక్టర్ అసలు శ్రవ్య క్యారెక్టర్ అని ఇంత డెప్త్లో ఎలా రాసామని నన్ను అడిగారు. నేను నిజంగా అంత డెప్త్లో రాసానని నాకు కూడా డౌట్ వచ్చింది. జాతిరత్నాలు మన అనుదీప్ ఉన్నారు కదా, అనుదీప్ ఒకరోజు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో కలవాల్సి వచ్చింది మేము సినిమా మధ్యలో. ఎప్పుడో అది ఏంటనేది నెక్స్ట్ చెప్తాను. సో అనుదీప్ ఒకరోజు వాళ్ళ ఇంటికి పిలిచి సినిమా చూశాడు. చూసి అంత సైకి ఉంది కానీ లవ్ స్టోరీ మాత్రం బాలచందర్ లెవెల్లో రాశారు మామ అన్నాడు. అంత డెప్త్ ఉందా ఇందులో అని మేమే షాక్ అయ్యాం. అండ్ తన అన్న డైరెక్టర్స్ అందరు నా ఇన్ఫ్లుయెన్సెస్. సో ఇది తెలియకుండా చాలా ఆర్గానిక్గా బ్యూటిఫుల్గా వచ్చింది. సో నేనే ఊహించినంత బ్యూటిఫుల్ వస్తుందని తెలుసు, మరి అంత ఎఫెక్టివ్ అవుతుందని తెలియదు. అంటే ఒకటే గ్లాస్లో ఇట్లా తాగి పడిపోతాం చూడు, అట్లా ఇంత షార్ట్కే ఇంత అయిపోయింది ఏంది అన్నట్టు. సో ఇట్ వాజ్ వెరీ ఎఫర్ట్లెస్ అండ్ ఆర్గానిక్. ఇంకొక మాట తన పర్ఫార్మెన్స్ గురించి, ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే వి వర్ గెటింగ్ ఇన్ టు ద ఈజియర్ సీన్స్. సో టఫ్ సీన్ వస్తుంది థర్డ్ డే, నాకు భయంగా ఉంది. ఐ వాజ్ డైరెక్టింగ్ హర్, యూజ్ ఆల్ ఆఫ్ యువర్ బాడీ టు యాక్ట్, నాట్ జస్ట్ యువర్ ఫేస్ ఆర్ సంథింగ్ అన్నట్టు. షీఈస్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ అ బ్రేక్. ఆ థర్డ్ డే తను చేసిన పర్ఫార్మెన్స్ నాకు ఏడుపు వచ్చేసింది. పక్కకి వెళ్ళి ఏడ్చుకున్నా. తను ఏమైంది, తనకు ఆ పానీపూరి నచ్చలేదు అనుకుంటుంది. బట్ నందు వాజ్ లైక్, లేదు నిజంగా వాడు ఎమోషనల్, నన్ను 7 ఏళ్ళుగా ఇలాగే సావగొడుతున్నాడు. హీఈస్ రియలీ ఎంజాయింగ్ దిస్ సీన్, హీ రియలీ లైక్స్ యువర్ పర్ఫార్మెన్స్ అన్నాడు. షీఈస్ అవుట్డన్ హర్ సెల్ఫ్. వన్ గుడ్ కాంప్లిమెంట్ ఫర్ మై సెల్ఫ్ ఇస్ వీళ్ళు వేరే సెట్స్కి వెళ్ళి అలాంటి యాక్టింగ్ చేయలేకపోయారు. సో ఇట్ వాజ్ అ వైబ్ దట్ ఆల్ ఆఫ్ అస్ కలిసి చేసాం. నేను కూడా వేరే సెట్ మీద ఇంత బాగా తీయలేకపోయాను, అంటే చేస్తుంటే కదా షార్ట్ ఫిల్మ్స్ టైప్స్. సో మొత్తం కలిపి చెప్తున్నా, ఇట్స్ అ గ్రేట్ టీమ్ ఎఫర్ట్. ఎవ్రీవన్ గేవ్ దేర్ 200%. అంటే సారీ మీ టీమ్. One second. So after like very couple of films, but ఒక సినిమా మనకి